శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఏప్రిల్ నెల ప్రారంభం కాబట్టి మరి ఈ ప్రారంభంలో ఈ రాశి అందే చంద్రగ్రహం ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది. అంటే జాతకుడు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా విదేశ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ, ఏదైనా పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు, అలాగే ఏదైనా గృహ నిర్మాణం లాంటి కార్యక్రమాలు, కొత్త వ్యాపారపరమైనటువంటి ఆలోచనలకి ఇది కరెక్ట్ అయినటువంటి సమయం ఈ రాశి వారికి. అంటే ఎటు నుంచి ఎటు చూసినా ఇంచుమించుగా మనకి ఈ పక్షం అంతా కూడా 5 గ్రహాలు వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడిపై అధికమైనటువంటి వ్యయం అంటే ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు, ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు మరి సాధారణంగా శుక్రుని కారకత్వాలకు సంబంధించినటువంటి వ్యయం అంటే మనకి లగ్జరీసు, కుటుంబ అవసరాలకి విలువైనటువంటి వస్తువులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ వ్యయం చేయవలసి ఉంటుంది. అలాగే కుటుంబంలోని స్త్రీలకి ఏదైనా ఆభరణాలు, వస్త్రాలు, బహుమతులు ఇవ్వవలసి ఉంటుంది. అయితే మీ కుటుంబం నుంచి ఒక స్త్రీ, అంటే అది మీ అమ్మాయి కానీ, భార్య కానీ, మదర్ కానీ, ఏదైనా ఒకరు కొంత దూర ప్రాంతం కానీ, విదేశం కానీ, లేదా మీ కుటుంబాన్ని విడిచి కొన్నాళ్ళ పాటు ఏదైనా ప్రాంతానికి వెళ్ళే సమయంలో వారికి కావాల్సినటువంటి వస్తువులు, తగిన ధనం ఇవన్నీ సమకూర్చవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం, సొంత సుఖాల కోసం ఏదైతే మీరు చాలా కాలంగా మరి అనుభవిద్దామనుకుంటున్నారో, అంటే ఒక వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ, గృహాన్ని చక్కగా ఎయిర్ కండిషన్ చేసి ఆధునిక సౌకర్యాలు ఏర్పరచడానికి కూడా ఈ శుక్రగ్రహం కారణమవుతూ ఉంటుంది. అంటే ఒక శుక్రుడు మరి రవిగ్రహంతో కలిసి 12వ స్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి విజయ యోగం ఏర్పడడం జరుగుతుంది. అంటే ఒక సక్సెస్ కొరకు మీరు కొంత ధనాన్ని వ్యయం చేస్తారన్నమాట. అంటే ఏదైనా ఒక రాజకీయ పదవి కోసం కానీ, ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, ఏదో కాంట్రాక్ట్ కొరకు కానీ, ఏదైనా మనం ఇతరులపై సక్సెస్ సాధించడానికి దాని కొరకు ముందుగా కొంత ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం, అలాగే కొంత పలుకుబడిని ఉపయోగించడం జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క విజయ సాధన కొరకు ఏదన్నా ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సంతృప్తిపరచవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఈ విజయ యోగానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ శుక్ర బుధగ్రహాల కలయిక వల్ల ఇప్పుడు ఒక విద్యాయోగం, అదే పండిత యోగం, అదే సరస్వతి యోగం, అదే విద్యాలక్ష్మి యోగం ఏర్పడింది. మరి ఈ కారణం వల్ల వ్యక్తిగతంగా మీరు కానీ, శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీ భార్య కానీ, మీ కుటుంబంలో మీ కుమార్తె కానీ, మరి బుధుడు తృతీయాధిపతిగా మీ యొక్క తోడబుట్టినవాడు మీ తమ్ముడు కానీ, వారిని ఉన్నత విద్య కొరకు విదేశాలకు పంపించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికో, కొత్త వ్యాపార ప్రారంభానికో విదేశంలో ప్రయత్నాలు చేయడం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలకి కావాల్సినటువంటి లైసెన్సులు పొందడానికి కూడా ఇది అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా అధికమైనటువంటి యోగం ధనయోగం. ఈ ధనయోగం దాన్నే సుఖయోగం. ఇది శుక్ర రాహుల వల్ల మీకు 12వ స్థానంలో ఏర్పడింది. అంటే విపరీతమైనటువంటి లగ్జరీస్ని కోరుకోవడం జరుగుతుంటుంది.
విపరీతమైనటువంటి వాంఛలు కోరికలు మీకు కలుగుతూ ఉంటాయి. అందువలన ఏదైనా ఒక ఖరీదైనటువంటి ప్రయాణం చేయడం కానీ, ఒక ఖరీదైనటువంటి రిసార్టు లేదా 5 స్టార్ హోటల్ లాంటిదో స్టే చేయడం, అక్కడ కొన్ని వ్యాపార సంప్రదింపులు కానీ, ఇష్టమైన వారిని కలుసుకోవడం కానీ, లేదా ఏదైనా ఒక మంచి పార్టీ కాక్టైల్ పార్టీ లాంటిది కలుసుకోవడం కానీ, ఏర్పాటు చేయడం కానీ, అందరికీ విందు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఎవరైతే మేషరాశిలో అటు సినిమా రంగంలో కానీ, ఇండస్ట్రీ రంగంలో కానీ, రాజకీయ రంగం, ఫైనల్గా మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు వారి యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మరి ప్రారంభంలోనే ఎక్కువ ఖర్చు, అంటే ఖర్చు అన్నా కూడా ఒక విధంగా ఇన్వెస్ట్మెంటే, మన వ్యాపార అభివృద్ధికో కొత్తగా రాజకీయ పార్టీ మారడానికో పెట్టడానికో అందరినీ పిలిచి ఒక విధమైనటువంటి ప్రస్తుత సమాజంలో జరిగే ఒక మంచి విందు కానీ, వినోదాలు కానీ, పార్టీలు కానీ ఏర్పాటు చేయడం ఆనవాయిగా జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు ఏర్పాటు చేయొచ్చు, లేదా వారు ఏర్పాటు చేసిన పార్టీలో మీరు కూడా పాల్గొనడానికి ఈ గ్రహస్థితి చెప్తుంది. అయితే ఏంటంటే కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఏది చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. అలాగే మరి ఇక్కడ ధన లాభాధిపతులు ఎదురు 12వ స్థానంలో ఉండడం వల్ల మరి ఆదాయం తగ్గి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ముందు ఈ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్గానే ఇప్పుడే మీకు ఏలినాటి శని స్టార్ట్ అయింది, మిగతా గ్రహాలు కూడా వేయిల్లో ఉన్నాయి. కాబట్టి తొలి అడుగు మీరు జాగ్రత్తగా వేస్తేనే తర్వాత మీకు సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో ఏమాత్రం పొరపాటు పడినా, మీ వ్యక్తిగత సుఖాల కోసం ఆలోచించినా టోటల్గా నెమ్మదిగా ఈ జాతకుడు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 5 గ్రహాలు మీనరాశిలో ఉంటే, మరి గురువు పరివర్తన ద్వారా, అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల, ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి స్థితి. అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని, ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి. మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం, శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల, మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి. దానివల్ల మీరు శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం, మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల, మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల, అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల, అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల, ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి, ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం, రుణాలు సుబ్రహ్మణ్య స్వామి, ఉద్యోగం, ఆర్థిక బాధలు ఇవన్నీ శని భగవానుడికి, అంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి, మరి వ్యసనాలు,
అపకీర్తి, దుష్ట ఆలోచనలు, బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం. సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది. అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు. అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు, రాజమండ్రి అవచ్చు, కర్నూలు అవచ్చు, ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల. అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.